మీరందరూ డల్గా ఉండరు, నాకు డల్గా ఉన్నది. ఒకసారి మీకంటూ మీకు క్లాప్స్ గట్టిగా రెండు చేతులు పైకి లేపి. ఏం మాట్లాడాలో భయం అవుతుంది. డ్రెస్ కూడా వేసుకోలేదు కదా, భయం. సో ఈ స్టేజ్ మీద నిలబడ్డ ధైర్యం అంటే మా వెంకట్ సార్ నా భర్త. సో ఒకసారి మా సార్తో మాట్లాడించినాక తర్వాత నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్. సో నా పేరు వెంకటేష్ అండి. ఈ రోజే ఫస్ట్ టైం మీటింగ్ క్వశ్చన్ ఒకసారి హ్యాండిల్ చేస్తారా? ఓకే, చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ కాబోయే కోటేశ్వర జాబులకు వెళ్ళబోతున్నారు. సో గురువు గారి మాటలు విన్న తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రూవ్ చేసి మాట్లాడుతున్నాం, సార్ మాటలు విని మేము మంచి సక్సెస్ తీసుకున్నాం. అదే సార్ వాయిస్ మళ్ళీ మీకు వచ్చిందంటే మీరు ఇట్లా సక్సెస్ దారిలో ప్రయాణిస్తున్నట్టే. సో మాది ఇబ్రహీంపట్నం, ప్రాపర్ ఇబ్రహీంపట్నం కాదు, చెరుకుపల్లి విలేజ్. సో అయితే అందరూ సిటీ హైదరాబాద్ వస్తుంటారు. దేనికి వస్తుండొచ్చు, ఇప్పుడు దగ్గర ఒకసారి చెప్పిండు దుబాయ్ పోయినా అని. దేనికి పోయిండు? ఎంజాయ్ చేయకపోయినా భక్తానికి పోయినా? ఎంజాయ్ చేయకపోయింది కదా. మరి చాలా మంది మన ఊర్ల నుంచి సిటీ వస్తుంటారు. ఎందుకు వస్తుంటారు? జస్ట్ బతకడానికి. అట్లా బతకడానికి వచ్చినాం. సో ఇబ్రహీంపట్నంలో సెటిల్ అయిపోయినాం. చాలా మంచిగా వర్కులు నడుస్తున్నాయి. ఐఎమ్ సివిల్ కాంట్రాక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్. సో తెలంగాణ స్టేట్ లెవెల్లో అన్ని వర్కులు, సీసీ రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అన్ని కన్స్ట్రక్షన్ ఆన్లైన్ లో టెండర్ వేసి సో కంపెనీ నడిపిస్తా ఉన్నా. ఒక కంపెనీ ఇట్లా రన్ చేసిన శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ ఆ కంపెనీ పేరు. దానికి ఓనర్ ఇట్లా నేనే. మరి కాంట్రాక్టర్ అంటారంటే మామూలుగా డబ్బులు ఏం రావు, కొంచెం బాగానే వస్తే సార్ కాంట్రాక్టర్ లేనే రోడ్లు వేయాలి, రోడ్లు వేయాలి, లేకపోతే బిల్డింగ్ దగ్గర ఉండాలి, ఇక్కడ ఎందుకున్నాడని చాలా మందికి డౌట్ అనిపిస్తుంది. సో ఈ కంపెనీలకు రాకుండా ముందే 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించే బిజినెస్ సోర్స్ ఉంది. అయినప్పటికీ ఎందుకు వచ్చినో నాకు తెలుస్తలేదు ఈ బిజినెస్ లోకి. సో జస్ట్ సార్తో పాటు జర్నీ చేస్తా ఉంటే ఆ రోజు నేను స్టార్టింగ్ లో ఓన్లీ ప్రొడక్ట్ వాడ కోసం మాత్రమే వచ్చిన. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు అందుతున్నాయి. అడ్వర్టైజ్మెంట్ ఉంటే అది క్వాలిటీ అలా ప్రొడక్ట్ కాదని సార్ నాకు వివరించిన తర్వాత సో రెగ్యులర్ గా 2019 నుంచి 2020 వరకు ఒక సంవత్సరం పాటు ఇంట్లోకే ప్రొడక్ట్లు వాడుకోవడం జరిగింది. బిజినెస్ కు చాలా సార్లు మీటింగ్ రమ్మని ఇన్వైట్ చేసింది సార్ నన్ను. సో ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా కానీ నేను కాస్త బిజీగా ఉన్నాను చెప్పేసి సార్కి ఎప్పుడు వెళ్ళలే. సో లాక్డౌన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒకటే ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవుతుంది మనకు అని తెలిసింది. సో లాక్డౌన్ వచ్చిన తర్వాత సార్ చెక్కువేమో నెల మొత్తం స్టేటస్ లో పెడతా ఉండు. దీని తర్వాత నాకేమో నేను ఆల్రెడీ 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదించే వ్యక్తిని, కొంచెం ఆర్థిక స్థోమత గల వ్యక్తిని, ₹1 ఇన్కమ్ లేదు లాక్డౌన్ లో. సార్ మాత్రం ఇంటికాడ కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయని తెలుసుకోవాలని సార్కి అప్పుడు ఫోన్ చేసి క్లారిటీ తీసుకొని అప్పటికెళ్ళి స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹95 స్టార్ట్ చేస్తే లాస్ట్ మంత్ ₹4,70,000 తీసుకుంటున్నాం. సో మరి 4 లక్షలు వస్తుంటే లైఫ్ చేంజ్ అవుతుందా కదా? అవుతుంది కదా. సో లైఫ్ ఇంతకుముందున్న లైఫ్ వేరు, ఇళ్ళకి వచ్చిన తర్వాత లైఫ్ వేరు. సో నేను కాంట్రాక్టర్ చేసినప్పుడు నా కోసం మాత్రమే పనిచేసేది. ఇక్కడ వస్తే నాతో పాటు కొంతమందికి ఇట్లా మనం ఉపయోగపడుతున్నాం, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా. సో చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకొచ్చిన, బట్ నాతో పాటు ఉండాలంటే చాలా మంది ఉండలేదు, మళ్ళా బ్యాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో నిలబడాలంటే తన మీద నమ్మకం ఉండాలి. సో చాలా మంది వస్తుంటారు, ఆల్రెడీ మీరు బయట పోయి చూడవచ్చు, వెస్టేజా నాకు తెలిసే అని చెప్తుంటారు. అందులో రేట్లు చాలా ఎక్కువ అని చెప్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ బిజినెస్ గురించి కంప్లీట్ గా నాలెడ్జ్ లేదు, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం కోల్పోయారు. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను, టైం చాలా ఉంది కాబట్టి. సో మనకు పురోహితులు అంటే తెలుసా మీకు? పురోహితులు అంటే ఎవరు? పంతులు. సో ఆ పంతులు వచ్చేసి మనకు ఇప్పుడు పంతులు వేరు, అప్పటి ఎక్కడ పంతులు వేరు. ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే భోజనం చేసిన వాళ్ళు. సో అట్లా రాజుల కాలంలో మన ఊరికి మంచి జరగాలని చెప్పేసి యాగం చేయించినట్టు ఒక రాజు. సో యాగం చేస్తే ఆ పంతులు మంచిగా చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసిండు ఆ యాగాన్ని.
ఊళ్ళో ప్రజలంతా గ్రామ ప్రజలంతా ఈ పంతులు బాగా వేసిండని చెప్పేసి అందరు కొనియాడగా అట్లనే రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందంట. ఈ పంతులు చాలా మంచిగా వేసిండు, గుర్తు మర్చిపోయినటువంటి ఒక మంచి గుర్తింపు దాన్ని ఇవ్వాలని రాజుకి ఏమంటే ఆ పంతులు ఏమడుగుతారు ఇవ్వాలని చెప్పిందంట మంత్రికి. సో మంత్రి బాగా ఆలోచన చేసినట్ట ఎన్ని డబ్బులు ఇచ్చినా అయిపోతాయి, ఎంత భోజనం పెట్టినా గానీ కొంచెమే తింటాడు. సో తరతరాలు గుర్తిండిపోయేటట్టు ఏమి ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చిందంట. సో బాగా ఆలోచన చేసి మంత్రి ఒక నిర్ణయం తీసుకుండు. ఏంటంటే అది ఏది ఇచ్చినా అయిపోతుంది, ఒక గోమాతని ఇస్తే తరతరాలుగా సంపద అయిపోతుంది. సో వీళ్ళు పాలు మాత్రమే ఎక్కువ తాగుతుంటారు, రోజు పూజ చేస్తుంటారు కాబట్టి మంచిగా ఉంటది అని చెప్పేసి ఒక గోమాతను సెలెక్షన్ చేసి ఆ పంతులు ఊరు జన మధ్యలో ఆ గోమాతను పంతులు గారికి ఇచ్చి ఘనంగా సన్మానం చేసి సో గ్రామస్తులు రాజు పంతుల మధ్యన అందరికి పంపించిండు. సో పంపించిన తర్వాత రాజు పంతులు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. నేను ఇంత మంచి చేసినందుకు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చిండు, తర్వాత ఈ ఆవును అమ్మోది ఎక్కడ, సో తరతరాలుగా ఉపయోగపడేట్టు నా పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడటం చెయ్యాలి ఈ ఆవును అని చెప్పేసి మంచిగా కంకణం కట్టుకున్నాడు, సన్మానం చేసుకున్నాడు, బాట సాగిండు. సో కొన్ని రోజులు కొంత దూరం పోతా ఉంటే ఇప్పుడు మనకి ఎక్కడ వెళ్ళాలన్నా బండి కావాలి, లేకపోతే కార్ కావాలి, ఏదైనా కావాలి. అప్పుడు పంతులకు బండ్లు, కార్లు, సైకిళ్ళు ఏం లేవు, ఓన్లీ బాట సాగి నడుచుకుంటూనే వెళ్ళాలి, అవునా కదా. సో నడుచుకుంటూ వెళ్తుంటే కొద్ది దూరం ఒక 4-5 కిలోమీటర్లు పోగానే ఒక నలుగురు దుండలు కనిపెట్టారు. సో ఏమనుకున్నారంటే వాళ్ళు ఈ ఇంత మంచి గోమాతను పంతులు తీసుకుపోతున్నాడు, ఎట్లయినా సరే గోమాతను మనం తీసుకోవాలని కంకణ కట్టుకున్నారు దొంగలు. ఎంతమంది? 4. సో 4 ఇట్లా ఫస్ట్ మొదటి వ్యక్తి వచ్చిందంట. వచ్చి పంతులు గారు నమస్తే పెట్టినంట. దాని తర్వాత కొద్దిసేపు మాట్లాడినంట, ఏడిపోయిన ఏం సంగతి అన్ని మాట్లాడిన తర్వాత అవును గారు మరి కుక్కని పట్టుకొస్తున్నావు ఏంటి అని అడిగిందంట. ఎవరు? దొంగ. సో ఫస్ట్ దొంగ అనగానే నీచుడా, నికృష్టుడా, నీకు బుద్ధి లేదా, ఇది ఇంత మంచి గోమాతను పట్టుకొని నువ్వు కుక్క అంటున్నావు ఏంది అన్ని బాగా తిట్టిండంట. సో బాగా తిట్టగానే ఆయన వెళ్ళిపోయినంట. రెండో వ్యక్తి వచ్చాడు, ఇంకొక 2-3 కిలోమీటర్లు పోగానే రెండో వ్యక్తి వచ్చాడు. పంతులకి ఇట్లనే ఆపోజిట్ వచ్చాడు. ఆపోజిట్ ఆ వ్యక్తి అంటున్నట, ఆ వ్యక్తి ఇంకా పంతులు గారికి నమస్కారం పెట్టినట, కొద్దిసేపు మాట్లాడినట. దాని తర్వాత ఏంటంటే కుక్కను తీసుకొస్తున్నావు ఎందుకు పంతులు గారు, నువ్వు ఇంత ఆశ ఇంతగానో కుక్కని ఇంట్లో వదిలిపెట్టావా అన్నాడట రెండో వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఇట్లా వెస్టేజ్ సిస్టమ్ లో ఆల్రెడీ ఫస్ట్ ఎవరన్నా వెస్టేజ్ గురించి ఏం తెలుసు నీకు, లక్షలు తీసుకోవాలి, కార్లు తీసుకోవాలి, అది ఇది అని దూంటాం మాట్లాడుతుంటాం. దాని తర్వాత రెండో వ్యక్తి అన్నప్పుడు కొంచెం సామెత తగ్గిపోయింది పంతులకు. మూడో వ్యక్తి ఇంకొంచెం 4 కిలోమీటర్లు వెళ్ళాక మూడో వ్యక్తి వచ్చిండు. ఆ మూడో వ్యక్తి వచ్చిండు ఏమంటుండంటే పంతులు గారు మీరు కుక్కని వదిలిపెట్టారు అనుకుంటా నవ్వుకుంటే వెళ్ళిపోయిండు అంతే. సో 4వ వ్యక్తి ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళగా 4వ వ్యక్తి వచ్చిండు. ఆ 4వ వ్యక్తి ఏమంటుండంటే ఏం మాట్లాడలే, పంతులు గారిని చూసి ఈ అని నవ్విండు అంతే. నవ్వగానే ఏమైందో పంతులకు తెలియదు కానీ ఆ గోమాత అక్కడనే వదిలిపెట్టేసిండు, వెళ్ళిపోయిండు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒకసారి చెప్పగలుగుతారా? ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు. ఆవిడ ఇది గోమాతనా కాదా అని ఎవరి దగ్గర పోవాలి? ఇచ్చిన వాళ్ళ దగ్గరికి పోవాలి. సో డబ్బులు వస్తలేవు, అందులో డబ్బులు వెస్టేజ్ లో డబ్బులు రావు, చెయ్యవు, మీద వాళ్ళకి వస్తాయి, ఎవరికి వస్తాయి, అది ఇది అని చాలా మంది భయపెడుతుంటారు, చెప్తుంటారు. సో అలాంటి మనకేం కావాలి? అదే పంతులు అదే రాజుగాడికి పోయి ఇది గోమాతనా లేకపోతే తుక్కుగా అడగొచ్చు కదా. మరి వెస్టేజ్ లో డబ్బులు రావాలంటే ఆల్రెడీ డబ్బులు వచ్చిన లీడర్లను సో స్టేట్మెంట్ కూడా మనం అడగొచ్చు కదా. సో అదేం లేకుండా సో నలుగురు ఇద్దరు అవ్వగానే ఇద్దరు నెగిటివ్ చెప్పగానే బిజినెస్ వదిలిపెట్టిపోతున్నారు చాలా మంది. నో. సో మరి ఈ హాల్లో పంతులు ఎవరు లేరు అనుకుంటా నేను. ఉన్నారా పంతులు? ఎవరు లేరు కదా. సో ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఎంఎస్ఆర్ గురువు గారు ఉన్నారు, ఆయన ముంగట మీ డౌట్ మొత్తం క్లియర్ చేసుకోండి. ఎవరో సాధించలేని వాళ్ళు, ఆ క్రమశిక్షణ లేని వాళ్ళు, దీని తర్వాత కష్టపడే మనస్తత్వం లేని వాళ్ళు, వెస్టేజ్లకు వచ్చి జైన్ అయి బ్రేక్ అయిన వాళ్ళు పోలేని మంది ఉన్నారు. సో వాళ్ళ దారిలో మీరు వెళ్ళకుండా సో పంతుల్లాగా కాకుండా మీకు ఏమైనా డౌట్ వస్తే మీ అప్లైన్ దగ్గరికి పోయి మొత్తం బిజినెస్ ప్లాన్ కంప్లీట్ గా తెలుసుకొని మీరు స్టార్ట్ చేసి మంచి కోటేశ్వర జాబితాలోకి మీరందరూ వెళ్ళి సో వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాగుందా? చాలా కట్